అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు జేపీ బ్లాగ్స్. అందరు లంచ్ చేస్తారా? మేము మాత్రం ఎప్పుడు చేస్తున్నాం. కర్రీ వచ్చేసి ఈరోజు ఎల్లిపాయలు పచ్చిమిర్చి వేసి టమాటా పచ్చడి చేస్తానండి. ఇంకా అమ్మ పంపిన మామిడికాయ పచ్చడి, నిన్న వేసిన గుత్తి వంకాయ, ఇంకా పెరుగు. టమాటా ఇట్లా ఎందుకు పెట్టానంటే ఈ టమాటాతోనే చేస్తానండి టమాటా పచ్చడి. ఇవి వచ్చేసి సిల్క టమాటాలు అంటే ఊర్లో సహజంగా చెట్టు మీదే మక్కుతాయి. ఇవి చాలా టేస్ట్ ఉంటాయి, పుల్ల పుల్లగా, ఏ మందు లేకుండా డైరెక్ట్ చెట్టు మీదే మక్క పెడతారండి. ఇవి మేము తీసుకునే టమాటాలు చెట్టు మీద నుంచి రావంటే అవి మక్కకుంటే మందు వేసి మక్క పెడతారు. ఇవి న్యాచురల్ టమాటాలు అండి, చిలక టమాటాలు అండి. ఇట్లా ఇది ఉంటే ఇది గుర్తుపట్టి చిలక టమాటాలు అని గుర్తుపట్టొచ్చండి. నేనైతే ఇవి ఎక్కువ వాడతాను. ఇవి దొరికితే కంపల్సరీగా మార్కెట్లో ఇవే తీసుకొస్తాను. ఇవి టేస్ట్ కూడా బాగుంటాయండి, పుల్ల పుల్లగా. ఏ కర్రీ అయినా తొందరగా ఉడుకుతుంది. టమాటాలు కూడా ఏ కర్రీలో వేసిన టమాటా తొందరగా ఉడుకుతుంది. మన న్యాచురల్ ఊర్లలో పండించే టమాటాలు అండి, చాలా మంచిది. ఇంకొక చిన్న చిట్కా చెప్తా, ఏం లేదండి. టమాటా కొంచెం ఖరాబ్ అయిన సైడ్ కట్ చేసి మిగిలిన హాఫ్ ఉంటుంది కదా, అది మన జిడ్డు ఫేస్ ఉన్న ఆయిల్ ఫేస్ ఉన్న వాళ్ళు 10 నిమిషాల వరకు అట్లే 10 నిమిషాల వరకు మొహానికి రుద్దుకొని తర్వాత మొహం కడుక్కుంటే జిడ్డు అనేది పోయి ఫేస్ అనేది గ్లో వస్తుంది. నేను చేస్తాను కాబట్టి మీకు చెప్తున్నా. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, బాయ్.